సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, అధికార ప్రతినిధులంతా రెడ్లే ఉంటారా సార్? అంటే నాకు తెలియదు తెలుగుదేశంలో ఎంతమంది అధికార ప్రతినిధులు ఉన్నారో. నేను రెగ్యులర్ గా మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు రెడ్డే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే ఆయన అధికార ప్రతినిధుల లిస్టులు చూస్తుంటే ముగ్గురు రెడ్లే ఉన్నారు సార్. బోమన కరుణాకర్ రెడ్డి, శ్యామలారెడ్డి, అలాగే మన రోజారెడ్డి. పాపం ఈయన ఎవరినో తీసుకొచ్చి మధ్యలో ఒక ఆయన కలిపారనుకోండి, ప్రభాకర్ గారిని చూద్దాం ఆయన ఎన్ని రోజులు ఉంటారు. ఏంటి సార్, రెడ్లు అయితేనే అధికార ప్రతినిధులకి సరితూగుతారు అనుకుంటున్నారా ఏంటి? కాదా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మాకు కలిపేసి ఇప్పుడు మేము టీడీపీలో ఇప్పుడు మీరు అన్నట్టు నేను రెడ్డిని. అంటే మా చిత్తూరు జిల్లా కోటనాడు. అంటే నేను ఇప్పుడు జిల్లాలు విడిపోయినాక నేను తిరుపతిలో కాపురం ఉన్న చిత్తూరు జిల్లా వాడిని. ఓకే. చిత్తూరు జిల్లాలో నేను స్పోక్స్ పర్సన్ రెడ్డిని. అలాగే సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన కూడా డాక్టరేట్ ఉంది. ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాగే ఒక బీసీని, ఒక కమ్మ ఇలా పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. మా పార్టీలో నాకు తెలిసి రాయలసీమలో రెడ్డిగా నేను ఒక్కడే ఉన్నానండి, ఒక రెడ్డి. అంటే మళ్ళీ ఆనం ఆనం వెంకటరమణారెడ్డి, జీవి రెడ్డి వాళ్ళు వేరు ప్రాంతాల్లో. అలా అంటే కూడా మేము ఒక ముగ్గురు ఉన్నాం. మిగతా ఎవరు లేదండి. ఒక 30 మంది స్పోక్స్ పర్సన్స్ ఉంటే అధికార ఒక ముగ్గురు రెడ్లు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఆయన రెడ్ల సంఘం అనుకున్నారండి పాపం. వైఎస్ఆర్ పార్టీ అంటే రెడ్ల సంఘంలో రెడ్లే కదా ఉంటారని ఆయన భ్రమ పడుతున్నారు పాపం. ఏదో దూపుడి ప్రభాకర్ ఏమనుకున్నారో తెలియదు, ఆయనకి ఏదో ఒకటి ఇచ్చారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుల పిచ్చి రాజకీయాలు చేయడం వల్లనే పతనం అయిపోయారండి. అంటే వీళ్ళేమి తక్కువని కాదు. ఇప్పుడు మా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మేధావే. నేనేమి ఆయన్ని అంటే ఈ పదవికి పనికిరారని నేను చెప్పనండి. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నిజానికంటే నాకంటే బాగా మాట్లాడతారని నా ఒపీనియన్. అంటే ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆయన ఏమి చులకనగా మాట్లాడడం కాదు. ఎందుకంటే మేమిద్దరు ఒకే బ్యాచ్ చదువుకునేటప్పుడు ఇద్దరు కాంగ్రెస్ లో పట్టు. ఆయన కొద్దిగా కన్స్ట్రక్టివ్ గా బాగానే మాట్లాడగలరు. రోజా గారు కూడా ఆమె ఎంత తిట్టినా, అంటే అవినీతి అక్రమాలు పక్కన పెట్టినా కొంత నోరు బూతులు అవి తీసేస్తే మిగతా స్పాంటేనియస్ గా ధైర్యంగా మాట్లాడగలదు. ఇప్పుడు ఈమె యాంకరింగ్ బాగానే చేస్తుంది, మాట్లాడదు. వాళ్ళు పనికిరారని అనను, కానీ ఒక రాజకీయ పార్టీ ఒకే కులం వాళ్ళకి అలా పదవులు ఇవ్వడం తప్పు అనేది నా అభిప్రాయం అండి. ఏం మిగతా కులాలు అలా మాట్లాడే వాళ్ళు లేరా? ఇప్పుడు మా చిత్తూరు జిల్లా తీసుకుంటే ఇద్దరు రెడ్లే, కరుణాకర్ రెడ్డి గారు రెడ్డి, రోజారెడ్డి గారు రెడ్డి. ఏం మిగతా వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అంటే వీళ్ళని నేను ఇందాక పొగిడాను. వీళ్ళకంటే బాగా మాట్లాడగలిగే వాళ్ళు, వీళ్ళకంటే మేధావులు, వీళ్ళకంటే నిర్ణయాత్మక శక్తి ఉన్న వాళ్ళు, వీళ్ళకంటే విశ్లేషణాత్మక శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారండి. మా జిల్లాలో తిరుపతిలోనే ఉన్నారు. చాలా మంది ఉన్నారండి ఇక్కడ. బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, లేదా కాపులు ఉన్నారు, బలిజులు ఉన్నారు, ఇంకా రకరకాల అన్ని కులాలు. ఎందుకంటే ఇది యూనివర్సిటీ ఉన్న ఊరండి. తిరుపతిలో ఎవరు లేరా? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత కులపిచ్చి వేరే వాళ్ళకి ఆయన కళ్ళు మూసిపోండేదండి. కనీసం లౌక్యం ఉన్నవాడైతే అప్పుడప్పుడు వేసుకో ఉంటాడు. తెలివైన వాడైతే ఇప్పుడు ఒక రెడ్డి ఒక బీసీని వేసి, ఇంకొన్నాళ్ళ తర్వాత ఒక రెడ్డి ఒక దళితులను వేసి ఏదో అట్టనా వేసి ఉంటే ఫైనల్ గా రెడ్లు ఎక్కువ ఉన్నా మనకు వెంటనే కనపడదు. ఇది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మారలేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పటికీ ఆయనలో అవినీతి తగ్గలేదు, కులపిచ్చి తగ్గలేదు, అహంకారం తగ్గలేదు, ఏది తగ్గలేదండి. అహంకారము తలకెక్కిన వాడికి పతనము తప్పదని ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు చెప్తున్నారు. 11 సీట్ల స్థాయికి కింద పడిపోయినా ఆయన పతన దశలో ఉంటే కూడా ఇప్పటికీ ఆయన గుణాత్మకమైన మార్పు రాకపోవడం ఆయన దురదృష్టం. మనకు కాదు, మనకేం ఆయన వల్ల లేదు. ఇది పూర్తిగా అంటే అధికార ప్రతినిధులందరినీ ఒకే కులం వాళ్ళని రెడ్లని వేయడం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా పెద్ద తప్పిదం అన్నది తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నా భావన అండి. ఎందుకంటే మా పార్టీలో అలా ఏం లేదండి. చెప్పాను కదా, ముగ్గురమే ఉన్నాము రెడ్లు 30 మందిలో. ఇంకా ఎక్కువ ఉన్నారని నాకు తెలియదు, కొత్తగా కొందరు నేశారు. ఒక ఆయన ఉన్నారండి, ఆయన పేరు రెడ్డి అయినా కూడా బీసీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళు మారితే మంచిదండి.
అలాగే సార్, ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతసేపటికి నా ఎస్సీ సోదరులు, నా ఎస్టీ సోదరులు, నా బీసీ సోదరులు అన్న జగన్మోహన్ రెడ్డి పదవులు ఇవ్వాల్సి వచ్చేదానికి ఆ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ దూరం చేసేస్తాడు ఏంటి సార్? అంటే ఇది ఎందుకు అంటే మీరు అంటే మీరు అపోజిషన్ పార్టీగా మీరు దాన్ని కౌంటర్ చేయలేకపోవటమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ప్రజలు సమర్థిస్తారులే అన్న భావమా? అంటే అంత నిస్సిగ్గుగా ఎలా చేయగలుగుతున్నాడు అంటున్నాను అది. సరే, భూస్వామ్య వ్యవస్థల నుంచి వచ్చిన కొంతమంది ఉంటారండి, ఫ్యూడలిస్టులు అంటుంటాం కదా. ఉహు. ఇతనేమి వాళ్ళ తాత భూస్వామి కాకపోయినా ఆ ఫ్యూడల్ మనస్తత్వం బాగా ఉందని ఆయన ఉద్దేశంలో రెడ్లు మాత్రమే పరిపాలనకి అర్హులు, మిగతా అందరూ మనకి సలహా చుట్టూ తిరిగే వాళ్ళు లేదా మనకు పని చేసే వాళ్ళు అన్న భావన ఆయనలో ఉన్నట్టుంది. ఇది ఎందుకు చెప్తానంటే చాలా మంది ఉన్నారండి ఇప్పుడు రాజకీయాల్లో కూడా బీసీలు, ఎస్సీలు, ఇతర కులాలని తక్కువగా చూస్తుంటారు. వాళ్ళు ఇంట్లోకి కూడా రానివ్వరు. ఇప్పటికీ ఉన్నారు రాజకీయాల్లో ఉండి మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చులకనగా చూస్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పటికి కూడా ఆ చులకన ధనం ఉంది అని అనిపిస్తుంది. అంటే ఆయన బీసీలు, ఎస్సీలు మనం ఓట్లు వేయడానికి వాళ్ళు ఏముంది ఏదో అలా అనుకుంటున్నాడు ఆయన. అది ఎందుకు అనుకుంటున్నాడు? ఆయనకు ప్రజాస్వామ్యం అంటే తెలియదు, మానవత్వం అంటే తెలియదు, మనిషి విలువలు అంటే తెలియదు. కాబట్టి ఆ మూర్ఖంగా, అహంకార పూరితంగా ఇలా ఆలోచిస్తున్నాడు అన్నది నా ఉద్దేశం అండి. అందుకని ఓట్ల కోసం నా చెల్లెమ్మలు, నా అక్కమ్మలు, నా దళితులు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటారు కానీ పదవులు ఇచ్చేటప్పటికి నా రెడ్లుగా ఆగిపోయాడండి. యా, డెఫినెట్ గా సార్. ఎందుకంటే నిజంగా మిగతా వాళ్ళందరం ఓట్లు వేయడానికి, అధికారం అనుభవించడానికి కానీ ఏదైనా పదవులు అనుభవించడానికి కానీ మాత్రం ఓన్లీ రెడ్లు. ఇంకా నాకు ఎందుకో మీలాంటి రెడ్ల మీద అమాయకంగా అనిపిస్తున్నారు సార్. మీరు అందరూ తెలుగుదేశంలో పట్టుకొని ఎలాడుతున్నారు కానీ అదే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు పదవి వచ్చేది, అధికారం పోయినా అధికార ప్రతినిధి ఉండేది మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నమస్తే.